నమస్కారం రైతు సోదరులందరికీ. నా పేరు మాగంటి శ్రీనివాసరావు. మాది ఏలూరు జిల్లా దెంగులూరు మండలం పొవ్వల గ్రామం. నేను కౌలు రైతుని. 6 ఎకరాల భూమిని కౌలుగా చేస్తున్నాను. మేము ఏటా కోరమండలం వారి డిఏపిని బస్తాలో 50 కేజీల బస్తాల రూపంలో వాడుతున్నాం. కానీ మనకి కోరమండలం వారు గ్రోమర్ కంపెనీ వారు వచ్చి అలా కాకోకుండా లిక్విడ్ రూపంలో నానో డిఏపి అని కొత్తగా లీటర్ ఎకరానికి 2 సార్లు స్ప్రే చేయాలని చెప్పారు. మేము వాళ్ళు చెప్పినప్పుడు కొద్దిగా అపోహపడ్డాం. అంటే మనం 50 కేజీలు బస్తా వేస్తున్నాం, ఈ లీటర్ లిక్విడ్ రూపంలో పనిచేయదో అని అపోహపడ్డాం. 15 రోజుల నుంచి 18 రోజులు లోపల మధ్యలో ఒకసారి స్ప్రే చేసాం. రిజల్ట్ బాగానే ఉంది. మళ్ళా రెండోసారి 30 రోజుల నుంచి 33 రోజు మళ్ళా రెండోసారి స్ప్రే చేసాం. చేసిన 6 రోజులకి దాని పనితనం కనిపించింది. అంటే చేలో గ్రోత్ రావటం గానీ, గోధుమ కలర్ లోకి చేను మారటం గానీ, నెక్స్ట్ పిలకలు బాగా చేయటం గానీ, చేను మనం వాడిన నానో డిఏపి వాడిన పొలానికి చాలా తేడా కనపడుతుంది. రైతులందరూ కూడా ఈ నానో డిఏపిని వాడవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈ లిక్విడ్ రూపంలో గ్రోమోరు మందుని మనకి అందించినందుకు కోరమండల కంపెనీ వారికి ధన్యవాదాలు.